మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. దేనికి యోగ్యుడు కాదు? ఆశీర్వాదానికి యోగ్యుడు కాదు, పరలోకానికి యోగ్యుడు కాదు, మెప్పుకి యోగ్యుడు కాదు. మనం ఎవరి మెప్పు పొందాలనుకుంటున్నారు? మీరు దేవుడు నన్ను మెచ్చుకోవాలని కోరుకున్నటువంటి వారు చేతులు ఎత్తండి. అల్లుడు చెప్పమన్నానా? నేను అల్లుడు చెప్పమన్నానా? చేతులు ఎత్తండి అమ్మా అన్నాను. సమ్మత తెలియచేయండి అన్నాను. ప్రభువు మెచ్చుకోవాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ప్రభువే మిమ్మల్ని మెచ్చుకోవాలి అంటే నేను 6 విషయాలు త్వరగా చెప్పేసి ముగించేస్తాను. దేవుడు కోరుకున్నట్లు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 ఏముందంటే, ఎలా అమ్మాయి? ఏ రక్షణ? ఇతరుల రక్షణ, మన రక్షణ? ఇతరులందరినీ రక్షించాలని ప్లాన్ చేస్తుంటాం. ఏనండి జాగ్రత్తగా. ఇతరులకు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాం. ఇతరులకు భలే జాగ్రత్తలు చెబుతుంటాం. అసలు నువ్వు పోయిన వారం వచ్చావా అమ్మాయి? పోయిన వారం ఎంత మంచి వాక్యం చెప్పాడో. ఏంటి సీరియల్ చూడకూడదు తెలుసా? ఏంటి ఆ పని చేయకూడదు? ఏంటి అసలు మీ భక్తులు మంచిదే, సూపరు, ఇతరులకు బుద్ధి చెప్పడం మంచిదని కాదనను. ఇక్కడ బైబిల్ చెబుతుంది, దానికి ముందు నీ సొంత రక్షణను నువ్వు కొనసాగించుకోవాలి. నీ సొంత రక్షణను జాగ్రత్తగా భయముతోనూ వణుకుతో. భయమున్నాడు, గుండెల్లో భయం ఉన్నటువంటి వాడు రక్షణను కాపాడుకుంటాడు. రక్షణ కోల్పోవడానికి కారణం ఏమిటి? కీర్తన గ్రంథం 51:11 ఏముంటుందంటే, దేవా నాకు రక్షణ ఆనందమును మరలా నీవు కలిగించు అంటాడు. ఎందుకు ఇతను రక్షణ పోయింది? చెయ్యకూడని పాపం చేశాడు. వినండి జాగ్రత్తగా. అంటే బెచ్చిబాచో పాపం చేశాడు. ఎప్పుడైతే బెచ్చిబాచో పాపం చేశాడో రక్షణ ఆనందం పోయిందంటే రక్షణ పోయిందని అర్థం. అమ్మ తల్లులారా వినండి జాగ్రత్తగా. రక్షణ పోయింది. ఏడుస్తున్నాడు పడి. నువ్వు నేను ఎక్కడ పోగొట్టుకుంటున్నావు రక్షణను? సొంత రక్షణ. అది నీ సొంత రక్షణ, నీ సొంతం. నీ ఇల్లు నీ సొంతం కాదు, ఖాళీ చేయాలా? ఉపయోగపడదు అది. నీకు ఏది కలిగి ఉందో దాన్ని విడిచిపెట్టుతాం. కానీ మనకి అర్హత, పరలోకానికి అర్హత ఏమిటంటే ప్రభువు ఇచ్చిన టికెట్, ప్రభువు ఇచ్చిన పాస్పోర్ట్ లాంటిది అది. పాస్పోర్ట్ ఉంటేనే ఈసా పంపిస్తాడు. మన పాస్పోర్ట్ పెట్టాలి వాళ్ళకి. అప్పుడు మన గురించి ఎంక్వైరీ జరిగిద్ది. వీడు ఏమన్నా కేసులు ఉన్నాయా, మంచోడేనా కాదని. అసలు పాస్పోర్ట్ లేనటువంటి వాడికి ఇతర దేశానికి వెళ్ళడానికి అర్హత లేదు. అలాగే మనం ఇతర దేశానికి, ఇతర రాజ్యానికి వెళ్ళబోతున్నాం. అమ్మా ఏనండి తల్లులారా, పాస్పోర్ట్ లాంటిది రక్షణ. ఎక్కడ పోయింది అది? ఉందా? రక్షణ ఆనందం అన్నాడు అంటే రక్షణ లేనుడికి ఏం పోయిద్ది? దేవుని గురించిన ఆనందం పోయిద్ది, వాక్యాన్ని గురించిన ఆనందం పోయిద్ది, ప్రార్థన గురించిన ఆనందం పోయిద్ది. సహవాసం కలుసుకున్నప్పుడు ఆ ఆనందం ఉండదు. ఎందుకంటే అప్పుడుంది ఆనందం. మనందరం కలుసుకోగానే ప్రాణం తెప్పరిల్లినట్లు ఉంటుంది. చర్చికి రాంగలోనే ప్రాణం తెప్పరిలో ఆనందంగా ఉంటాడు. ప్రార్థనలో మోకరిస్తే ఆనందం ఉంటుంది. బైబిల్ చదువుతున్నప్పుడు ఆనందం ఉంటుంది. పరిచర్య చేస్తున్నప్పుడు గొప్ప ఆనందం ఉంటుంది. ఎందుకంటే అతనికి రక్షణ ఉంది. రక్షణ ఎప్పుడైతే పోయిందో ఆనందాన్ని కోల్పోతాడు. పరిచర్య చేస్తాడు, భక్తికి వస్తాడు, చర్చికి వస్తాడు. ఏం పోయింది అతనికి? ఆనందం పోయింది. ఒకసారి పరీక్షించుకోండి అమ్మా. దయచేసి మీరు అందరూ వినండి. అరే బాబు, మనం కూడా పరీక్షించుకోవాలమ్మా. పాస్టర్ కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, చేసే పనిలో, భక్తిలో ఆ ఆనందం ఎప్పుడైతే కోల్పోయామో రక్షణ కోల్పోతున్నామని అర్థం. నాకైతే ఈ రోజుకి ఆనందంగానే ఉంది నా ప్రభు పని చేయడం. రియల్, నిజం ఇది. స్తోత్రం చెప్పగలరా? నాకేం ఇంట్రెస్ట్ తగ్గలేదు.
నాకు అస్సలు ఇంట్రెస్ట్ తగ్గలేదు. దేవుని పని చేయటంలో, నా ప్రభువుని వెంబడించడంలో నాకు ఇంట్రెస్ట్ పోలేదు. మీరు చూస్తున్నారుగా, నన్ను మొదటి నుంచి ఇప్పుడు ఒక 18 ఏళ్ళ నుంచి ఇది స్టార్ట్ అయ్యి 18వ సంవత్సరం ఇది. ఈ 18 ఏళ్ల నుండి నన్ను చూస్తున్నటువంటి వారు లేరా? నాతో ఉన్నటువంటి వారు లేరా? నేను ఏమైనా పని పెంచుకున్నానా, తగ్గించుకున్నానా? ఏం చేస్తున్నాను నేను? అంటే మనందరం కాపాడుకోవాల్సింది ఏమిటంటే సొంత రక్షణ. దీని విలువ ఎంతో తెలుసా మీకు? దీని ఖరీదు ఎంతో తెలుసా మీకు? సృష్టికర్త అయిన దేవుని ప్రాణం పెట్టినంత దీని ఖరీదు ఎంతో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇంత ఖరీదైన రక్షణ దేవుడు నీకు ఇస్తే దీని నిర్లక్ష్యం చేయొద్దంటుంది. చూడండి, ప్రభువు మెచ్చుకోవాలంటే రక్షణను చివరి వరకు, అంతము వరకు కాపాడుకోవాలి.